హాయ్ అండి, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఇంట్లో ఎన్నో ఏళ్ల నుండి చేసే సాంప్రదాయ వంటకం గొల్ముకుఠారం ఈరోజు చేసి చూపిస్తున్నాను. ఈ కర్రీ రైస్, రోటీస్ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసమని నేను 2 కప్స్ వరకు బచ్చలి కూర తీసుకుంటున్నాను. అలాగే 1 కప్పు బీరకాయ చెక్కు తీసి ఈ సైజు ముక్కలుగా తరిగినవి, ఇంకా 1/2 కప్పు బెండకాయని ఇలా కాస్త పొడుగు ముక్కలుగా తరిగి తీసుకుంటున్నాను. ఇక్కడ బచ్చలి కూర క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండేటట్లు చూసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే బీరకాయ ముక్కలు తీసుకునేటప్పుడు చేదు లేకుండా చెక్ చేసుకుని తీసుకోవడం మర్చిపోకండి. ముందుగా నువ్వుల పొడి ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి 1/4 కప్పు వరకు చాయ్ నువ్వుల పప్పుని, అలాగే ఒక 6 ఎండుమిర్చి కూడా వేసి నువ్వుల పప్పు బాగా రంగు వచ్చే వరకు వేయించుకోండి. దీన్ని కాస్త చల్లారనివ్వండి. ఇది చల్లారింది కదా, ఇప్పుడు ఒక డ్రై మిక్సీ జార్లోకి వేసి పల్స్లో పెట్టి 2-3 సార్లు బాగా గ్రైండ్ చేసి ఈ పొడిని ఒక కప్పులోకి తీసి పెట్టుకోండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఇందులోకి ముందుగా తరిగిన కాయగూర ముక్కలన్నీ వేసుకుని కాస్త వాటర్ పోసి పసుపు అలాగే ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఉడుకు పట్టనివ్వండి. కాయగూర ముక్కలు కాస్త ఉడికి పట్టాయి కదా, ఇప్పుడు మూత తీసుకుని దీంట్లో ఉండే బీరకాయలు బాగా ఉడికే వరకు కూడా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు బీరకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి కదా, దీంట్లోని వాటర్ అంతా కూడా ఒక స్ట్రైనర్ సాయంతో వడగట్టేసి దీన్ని పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన మళ్ళీ అదే కడాయి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసి వేడెక్కనివ్వండి. దీంట్లోకి 1 స్పూన్ వరకు మినపప్పు అలాగే ఒక 5 ఎండుమిర్చి తరుగు కూడా వేసుకొని పోపంతా బాగా రంగు వచ్చే వరకు వేయించుకోండి. ఇందులోకి స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న కాయగూర ముక్కల్ని వేసేసుకోండి. దీన్నంతా ఒక్కసారి బాగా కలిపి పెట్టుకున్నాక ఇందులోకి 1 స్పూన్ ఉప్పు అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న నువ్వుల పొడిలో సగం పొడిని వేసుకోండి. నేను కర్రీని మీడియం కారంతో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి సగం నువ్వుల పొడిని వాడుతున్నాను. మీకు కర్రీలో కారం ఎక్కువ కావాలి అనుకుంటే కనుక మొత్తం పొడిని వేసేసుకోవచ్చు. మీరు టేస్ట్ అనుసరించుకొని ఈ పొడిని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వేసుకున్నాక చివరిగా ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలిపి పెట్టుకుని తీసేసుకుంటే అంతే అండి, గొల్ముకుఠారం రెడీ అయిపోయినట్టే. మరైతే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.